గొలిపే విషయం ఏంటంటే బాధితులు చెప్తున్న మాట, వాళ్ళ ఇంటికి ఒక నోటీస్ గోడకు అంటించారు. అది ఏంటి అని అడిగితే అది మీకు ఒక గిఫ్ట్ వచ్చింది అని చెప్పారట అధికారులు. అది ఏంటి గిఫ్ట్ ఏంటి అని అడిగితే మీరు సంతకాలు చేయండి గిఫ్ట్ ఇస్తారు అని చెప్పారట. వాళ్ళు సంతకాలు చేశారు. ఆ తర్వాత ఇది FTL జోన్లో ఉంది లేదా బఫర్ జోన్లో ఉంది, ఇది కూల్చివేయాలి అని చెప్పేసి కూల్చివేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పారంట. జనాలు లబోదిబోమని ఏడుస్తున్నారు. అసలు ఈ హైడ్రా సంగతి ఏమవుతుందో తెలీదు. మరి వీళ్ళంతా కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అవుతారా, ఏం చేస్తారు, సామాన్య జనం ఏం చేస్తారో అనేది తెలియటం లేదు. మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ మీరు గనక ఈ వీడియో చూస్తున్నట్లయితే హైడ్రా గురించి మీ ఒపీనియన్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది మంచిదేనా కాదా? ఒకవేళ అది చెరువు పరిధిలో ఉన్నట్లయితే జనాలకి మరి తెలియదు కదా, వాళ్ళంతా కొనుక్కున్న వాళ్లే కానీ ఆక్రమించుకున్న వాళ్ళు కాదు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఒకసారి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి.